కార్పొరేట్ విద్యా సంస్థలు తమ వద్దే కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ర్యాంకులు సాధించారని చెప్పుకోవడం ఇన్నాళ్లు చూశాం. ఇప్పుడు మరో విచిత్ర ఘటన జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్జీవి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అడ్డదారి తొక్కిందని ఆరోపణలు వచ్చాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం మండలం బుడదపల్లి గ్రామానికి చెందిన చిలివేరు శ్రీహాసన్ అనే విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నవోదయ ప్రవేశ పరీక్షలో రాష్ట్రంలో 6వ ర్యాంకు సాధించాడు. ఇది ఆ పిల్లాడి ప్రతిభ, తల్లిదండ్రుల ప్రోత్సాహం. అయితే మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం మాత్రం ఆ విద్యార్థి ఫోటోను వాడిస్తూ తమ పాఠశాల విద్యార్థిగానే ప్రచారం చేసుకుంటుంది. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ల కోసం, వ్యాపార లాభాల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చాటిన విద్యార్థుల ఫోటోలను వాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో ఇటువంటి అనైతిక పద్ధతులపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా కొడుకు చిల్వేరు శ్రీనివాసు కొడుకు శ్రీహాసన్ బూదిపల్లి గ్రామంలో చదివినాడు. చదివితే నవోదయాల 2025-26లో సీటు వచ్చింది. నవోదయాల చదివి సీటు వచ్చింది. చదువుకుంటా ఉన్నాడు అక్కడ.